అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపి తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు. యాక్సియం 4 మిషన్ విజయవంతం తర్వాత భారత్కు రావడం ఇదే తొలిసారి. ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఘనస్వాగతం పలికారు. యాక్సియం 4 మిషన్లో చీఫ్ సెలెక్టర్గా వ్యవహరించిన శుభాంశు ఈ ఏడాది జూన్లో తన బృందంతో ISSకు పయనమై 60కి పైగా శాస్త్రీయ పరిశోధనల్లో పాల్గొన్నారు. జూలై 15న క్షేమంగా భూమికి తిరిగి వచ్చిన ఆయన 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన రెండో భారతీయుడిగా, ISSలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 41 ఏళ్ల తర్వాత భారత్కు ఈ ఘనతను అందించిన శుభాంశు దేశ వ్యోమగాముల చరిత్రలో కొత్త అధ్యాయం రాశారు. శుభాంశు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. అనంతరం ఆయన సొంతూరు లక్నోకు బయలుదేరనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే నేషనల్ స్పేస్ డేలో పాల్గొని అక్టోబర్లో ప్రారంభమయ్యే గగనయాన్ మిషన్ సెక్షన్లో భాగమవుతారు. శుభాంశు ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో అధికారులు పేర్కొన్నారు. ఈ సాఫల్యం యువతకు స్ఫూర్తినిస్తూ భారత్ను అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థానంలో నిలుపుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.